ఉపాధ్యాయుడి గొప్పతనాన్ని తెలిపే కవిత ఆచార్య దేవోభవ. ఇది నేను రాసిన పైసల చెట్టు వచన కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఆచార్య దేవోభవ. అతడు పుస్తకమై నిద్రలేస్తూనే పాఠశాల ప్రపంచంలో ప్రకాశించడానికి పయనమవుతాడు. కుటుంబ భారాన్ని దైవాధీనం చేసి భావి పౌరుల భవితకు బాధ్యుడవుతూ బడిలో ఉదయిస్తాడు. విద్యార్థుల హృదయాల్లో జ్ఞానకిరణాలను ప్రసరింపజేస్తూ అంతకంతకు ప్రజ్వరిల్లే ఆదిత్యుడవుతాడు. లేత మస్తిష్కాలను మధించి అజ్ఞానపు అవశేషాలు తొలగించి జ్ఞానామృతమును అందించే ఆదిభిక్షువవుతాడు. పిల్లలలో పిల్లవాడై ఎల్లలెరుగని ఆనందం అనుభవిస్తాడు. తల్లి అయి తండ్రి అయి దశావతారాలెత్తుతాడు. కలతలు కలహాలకు కామా పెట్టి స్వార్థం ద్వేషాలకు ఫుల్ స్టాప్ పెడతాడు. పర్యవేక్షణలు శిక్షణలన్నీ బాలశిక్షలోని పాఠాల్లా అభ్యాసం చేస్తూ లక్ష్యాన్ని చేరుకునే బాణమవుతాడు. అనురాగపు ప్రతిరూపమై తన ప్రతిబింబాన్ని పిల్లల నవ్వుల్లో చూసుకొని మురిసిపోతాడు. గానమై పవిత్ర గంగా స్నానమై పసిడి హృదయాల ఆరో ప్రాణమై పట్టువదలని వీరుని అభిమాన ధనమై తరగతి గదిలో తదేక దీక్షలో యోగుల ధ్యానమై బుజ్జగింపుల పర్వంలో బుజ్జాయిల సర్వస్వమై కనబడతాడు. తానే బడి అయి అద్వైత సిద్ధిని పొందుతాడు. బడిలో పూజారి అయి స్ఫూర్తి మంత్రాల పారాయణంతో అంతర్నేత్రాలను మేల్కొలుపుతాడు. తన ఆయుష్ని కరిగించి పాఠాలను మరిగించి సారాన్ని రంగరించి తీక్షణమై ప్రసరించి అలసి సొలసి చివరికి అస్తమించిన సూర్యుడవుతాడు. నేడు దారిచూపు దీపం కొడిగట్టుకుపోతోంది. కొండెక్కకముందే గుండెల్లో పెట్టుకొని చూసుకోండి. పవిత్ర పాఠాల సీమలో నడుస్తున్న పుస్తకం రెక్కలు తెగిన పక్షిలా దిక్కులు చూస్తున్నాడు. కాల పరీక్షలో ఓడిపోయి బలిపీఠం ఎక్కడానికి భారంగా కదులుతున్నాడు. విమర్శలు హేళనలు వికృత రూపాలు సంతరించుకొని బడిగోడల్లో గుచ్చిన మేకులై వేధిస్తుంటే బూజుపట్టిన నాయకుల చిత్రపటాల వలె చిత్రంగా నవ్వుతున్నాడు. గురువుల ఎద బరువైతే ఆదరణ కరువైతే గుండె చెరువైతే రాలిపడిన అశ్రు బిందువులు లావాలై ప్రభవిస్తాయి. ఆచార్యుడిని దేవుడిలా చూడండి, దేవుడిలో కలిపేయకండి.